సో దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో జేఏసీ ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు అంది, తర్వాత మే 14 తర్వాత మరొకసారి సమావేశం అన్నారు. సో ఏం చేయబోతున్నారు అంటే మీరు కూడా జేఏసీలో పార్ట్ ఆఫ్ ది 206 సంఘాల్లో మీరు కూడా కీలక సంఘం కదా పిఆర్టీయు. థ్యాంక్ యూ సార్. భరత్ గారికి నమస్కారం, పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ గారికి మరియు జేఏసీ నాయకత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి అంశాన్ని ఈ రోజు జీ న్యూస్ తీసుకున్నందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా భరత్ గారు ఈ రోజు మాట్లాడిన అంశాలు అప్పటి నుండి లైవ్ లో చూస్తా ఉన్నాం. మరి పిఆర్సీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా అని మీరు మాట్లాడడం కొంత మేము బాధపడ్డాం సార్. కానీ మీరు జెన్యున్ గా బయట డిస్కషన్స్ అనేది ఏం జరుగుతున్నాయో మాట్లాడడం జరిగింది. కానీ గత కేసీఆర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆదాయం పెరగట్లేదు సార్. అఫ్ కోర్స్ అయితే ఈ పిఆర్సీ విషయానికి వచ్చినట్టయితే ఏ ప్రభుత్వం అయినా అదే రకమైన ధోరణి వ్యవహరిస్తారు సార్. గతంలో చూడండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మొదటి పిఆర్సీ, తెలంగాణ మొదటి పిఆర్సీ ఇచ్చిన సందర్భంలో కూడా పిఆర్సీ అదెక్కడది, పే రివిజన్ కమిషన్ కాదు, పే రివైజ్డ్ కమిటీ అని కూడా ఆయన డిస్కస్ చేస్తే అదే కేసీఆర్ గారి చేత నిండు అసెంబ్లీలో మరి సంఘ నాయకత్వాల పేర్లు చెప్పి, ఇప్పటిదాకా మాట్లాడిన శ్రీపాల్ రెడ్డి గారు తదితరుల పేర్లు చెప్పి 30% ప్రకటన జరిగింది సార్. ఇది చరిత్ర. తప్పకుండా పిఆర్సీని సాధించే దిశగా ఈరోజు జేఏసీ నాయకత్వం కూడా పూనుకుంటారు సార్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, పర్సెంటేజ్ విషయంలో, బార్గెనింగ్ విషయంలో కొంత చర్చ జరుగుతుండొచ్చు, కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ తీసుకోవాల్సిందే సార్. ఈ రోజు జూన్ 2 అనేది మరి ఒక గడువు పెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తప్పకుండా పిఆర్సీ ప్రకటన చేయాలని ఈరోజు జేఏసీ నాయకత్వం మరి దాని పేరు మీదుగా మరి ఈ రోజు కార్యాచరణ ప్రకటన చేయడం జరిగింది. అందుకే కింది స్థాయిలో ఒక 2 అంశాలను, ఒక 2 కార్యాచరణను ప్రదర్శనంగా 34 మండలాలు కావచ్చు, 33 జిల్లా కేంద్రాలలో మొదటిగా నల్ల బ్యాడ్జీలు ధరించి మా నిరసనను లంచ్ సెషన్ లో డెమాన్స్ట్రేషన్ ప్రదర్శించి మరి అక్కడ ఉన్న ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, జిల్లా కలెక్టర్లకు మొదటగా వినతి పత్రాలు ఇవ్వాలని మొదట మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి జిల్లా కేంద్రాలలో మే 5వ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో మరి పెద్ద ఎత్తున సామూహిక నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం సార్. దానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఎందుకు ఈ నిర్ణయం తీసుకునేది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్రధానంగా 31/3/2026 వరకు ఈ పిఆర్సీ కమిషన్ గడువు ముగిసింది సార్. యాక్చువల్ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి 3 సార్లు పెంచింది. ఎప్పుడైంది గడువు? 31/3/2026 వరకు. కాబట్టి ఈ రోజు సమావేశం తీసుకుని అది దాన్ని 6 నెలలు ఎక్స్టెన్షన్ చేశారు. బట్ పిఆర్సీ ఎప్పటి నుంచి చేయలేదు. అది పిఆర్సీ డ్యూ ఎప్పటి నుంచి ఉంది మీకు? డ్యూ అనేది 1/7/2023 నుంచి మాకు రావాల్సింది. అంటే 23 అంటే ఎప్పుడు కూడా నోషనల్ కింద చూపించి లెక్క చూపించి కింద చాలా నష్టపోతాం. సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు కదా నోషనల్ ఇంక్రిమెంట్. అది 1/7/2023 నుండి అక్టోబర్ 2, 2023 వరకు నోషనల్ నష్టపోతాం సార్ మేము. కానీ అక్టోబర్ 2, 2023 నుండి పిఆర్సీ కమిషన్ వేసి 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది. సో ఎప్పటి నుండి అయితే కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ పొందుతున్నామో దాని నుంచి మానిటర్ బెనిఫిట్ పొందాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ప్రధానంగా ఖచ్చితంగా ఎంతో కొంత పెరగాలి. ఇప్పటికే పిఆర్సీ ఏర్పాటు చేసిన నుండి 10 సంవత్సరాల కాలాన్ని మేము నష్టపోయినాం సార్ నోషనల్ గా. కాబట్టి మేము కోరుకునేది 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ. కాబట్టి ఆ ఆలోచన మాకుంటది. గత ప్రభుత్వాలు కూడా ఇదే మాట చెప్పినాయి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, మరి ఈ కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ గారు కావచ్చు, తప్పకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఇది పెద్ద మొత్తంలో తీసుకునే నిర్ణయం కాబట్టి తొందరగా అంత వెంబడే ఈరోజు పిఆర్సీ ఇస్తామని ఆహ్వానం పక్కారు సార్. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వానికి మొగ్గు చూపిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపల పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టడం, ఇవన్నీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ గమనించారు. కాబట్టి మేము కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారిని
చెప్పడం చేత జేఏసీ నాయకత్వం ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 30 నెలలైంది సార్ పిఆర్సీ కమిషన్ వేసి 30 నెలలు పూర్తి చేసుకుంది. మరి ఇంత గడువు ఎప్పుడు కూడా ఈ చరిత్రలో లేదు సార్, ఇంత పెద్ద గడువు. కానీ 30 నెలలు అయింది కాబట్టి ఈ రోజు ఈ పిఆర్సీ అనేది తెర మీదకి వచ్చింది. ఇన్ని రోజులు బకాయిలు తెచ్చాలంటే ఎంతసేపు సార్? బకాయిలు ప్రభుత్వం అనుకుంటే మీరు అన్నారు కదా నెలకు 2,000 కోట్లు ఇస్తే 4 నెలలు మీ బకాయిలు తీరిపోతాయి సార్. కానీ వీటిని చూపించి దీన్ని తెర మీదకి తీసుకొస్తారు సార్. ఇదంతా మైండ్ గేమ్ ఆడుతా ఉంటారు. కాబట్టి మా ఆలోచన ఒకటే సార్, బకాయిలు వస్తాయి, ఇలా కాకపోతే రేపు వస్తాయి, దానికి డిమాండ్ పెట్టినాం. నెలకు 700 కోట్లను రేపు 2,000 కోట్లకు పెంచుకుంటాం, ప్రభుత్వంతో మాట తీసుకుంటాం, ఏదైనా చేస్తాం. కానీ పిఆర్సీ అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా అవసరం సార్. ఇందాక మీరు అన్నారు అది నిత్యావసర వసతులు సార్. ఈరోజు ఈ ప్రభుత్వం 3,27,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. దాంట్లో 50 నుండి 55,000 కోట్లు జీతాలకు కేటాయించింది. అంతెంత సార్? 1/6 ఆల్మోస్ట్ ఆల్. మరి పెంచితే కొంత ఒక పర్సెంటేజ్ పెరుగుతుండొచ్చు. కానీ ఆదాయం ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. అయినప్పటికీ పిఆర్సీ అనేది 5 సంవత్సరాలు గడిచి ఇప్పుడు 30 నెలలు అంటే 8 సంవత్సరాలకు వస్తుంది సార్. కాబట్టి ఆ ఉద్దేశంతో అడుగుతున్నాం. మాకు తప్పకుండా పిఆర్సీ అనేది ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ జరగాలి అనేది కార్యాచరణలో మొదటి డిమాండ్ గా. ఒకసారి లచ్చిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి లచ్చిరెడ్డి గారు తీసుకుందాం. లచ్చిరెడ్డి గారు నమస్తే. భరత్ గారు నమస్తే, చెప్పండి సార్. మీ ఇప్పుడు టీజీఈ జేఏసీ అయితే ఒక నిర్ణయం తీసుకుంది, మీది వేరే జేఏసీ ఉన్నట్టుంది, కలిపేనా వేరే జేఏసీ? మేము కూడా జేఏసీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాము. రేపు 10వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినాము. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు అనేది అందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం అందరం మాట్లాడుకునేది ఎంప్లాయీస్ కు సంబంధించిన విషయాలు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మనం 1 పిఆర్సీ గురించి, 2 డిఏల గురించి, 3 మిగతా ఏదైతే ఏరియర్స్ బిల్స్, పెన్షనర్స్ సంబంధించిన వాటి మీద. దాన్ని 3 రకాలు కూడా ఎంప్లాయీస్ కి సంబంధించింది. ఎప్పుడైతే గత ప్రభుత్వం నుంచి వస్తున్న ఏరియాస్ కావచ్చు, ఏమే గాని మన ఒక ప్రణాళికగా ప్రభుత్వం వచ్చిన తర్వాత టైం కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పైగా టైం కూడా ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది సఫిషియెంట్ గా. కానీ కొంత దృష్టి సారిస్తే దాని మీద ఎట్లా ప్లానింగ్ చేస్తాము ఎట్లా అనేది చాలా కమిటీలు వేసారు. కానీ ఎక్కడ కూడా ఏ కమిటీలు కూడా ఒక ప్రాపర్ గా వెళ్ళలేనట్టు కనిపించింది మనకి. గతంలో ఎంప్లాయీస్ మీద ఒక 3 కమిటీలు వేసినట్టు కనిపించింది. ఆ 3 కమిటీలు కూడా ఎక్కడ కూడా కన్క్లూజన్ లో ఏది కూడా పూర్తిగా ఒక నిర్ణయంకి రాలేదు. కానీ ఇప్పటికి కూడా ఇట్లానే ఇంకా పోతా ఉంటే దాదాపుకి ఇంకొక 24 నెలలు దాటితే ప్రభుత్వం కూడా కొంత ఇంకా వాళ్ళకి ఉండే పొలిటికల్ యాంగిల్లో ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితికి ఉంటది. కాబట్టి ఏదైనా కూడా తొందరగా ఉద్యోగస్తుల పట్ల కూడా ఒక సానుకూలమైన నిర్ణయంతో పాటు బడ్జెట్ లో కూడా ఒక ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వస్తా ఉంటే ఇక నెక్స్ట్ మళ్ళా గవర్నమెంట్ కోసం మళ్ళా నెక్స్ట్ కొత్త స్కీమ్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. బడ్జెట్ కూడా ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఏం ప్లాన్ చేసుకోవాలనేది మాలాంటి వాళ్ళతో చర్చలు జరిపి ఎలా చేస్తే బాగుంటుందని ఒక మంచి వాతావరణంలో చేయగలిగితే మేమిచ్చే సలహాలు కూడా మేము ఇస్తుంటాం. ఎందుకంటే బడిని పడకుండా ప్రభుత్వంలో మమ్మల్ని ఎట్లా బయటపడేయాలి, ఉద్యోగస్తులను ఎట్లా మంచిగా చూసుకోవాలి, చూస్తే ఎలా ఇంకా అదనపు ఆదాయాన్ని ఎట్లా పెంచగలం, పెంచితే ఎలా పెరుగుతుంది అనేది కూడా ఉద్యోగస్తుడు సాటిస్ఫాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధంగా బడ్జెట్ లో కూడా ఫైనాన్స్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ ఒక ఏకం చేసేసి ఉద్యోగులు సాటిస్ఫై లేకుంటే పోతే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. ఉద్యోగులు సాటిస్ఫై లేకుంటే ఆదాయ మార్గాలు పెంచుతాము. కానీ ఎట్లా అంటే ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక కంపెనీ బాగా డెవలప్ అవుతుంది, మంచిగా ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు, మంచిగా బోనస్లు ఇస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు అంటే 8 గంటలు చేసేవాడు 10 గంటలు చేస్తాడు. ఆదాయం ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఆదాయం మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అన్నది ఏంటంటే ఆదాయం పెరగడానికి
మీరు ఆదాయం పెంచితేనే మాకు ఆదాయం వస్తుంది అనేదాకా వచ్చింది. అంటే ఆదాయం రావాలంటే కొత్త కొత్త స్కీములు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త దానికి ప్లాన్లు ఉంటాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది 5 రోజులు చేసేది 2 రోజులు చేసినాం అనుకోండి, బడ్జెట్ లో ప్లాన్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కీమ్ లో 1000 కోట్లు రావాలని బడ్జెట్ పెట్టుకున్నారు. 1000 కోట్లు రావాలన్నది 1 year లో కాకుండా 8 నెలల్లోనే వచ్చింది అనుకోండి, అంటే అచీవ్మెంట్ అనేది ముందుగా అవుతుంటది. ఇప్పుడు ఏమంటారు, మనం సహాయ నిరాకరణ చేసినాం అనుకోండి, అట్లా చేయడం అనేది రాక, అంటే సహాయ నిరాకరణ మీన్స్ మనసులో మనమే అభద్రకు వచ్చి మాకు సహకరించట్లేదు ప్రభుత్వం అనే దాకా వచ్చినాం అనుకోండి, అది ఏదైనా కూడా ఒక ఇండస్ట్రీలు కానీ ఏదైనా మనం నడపాలనుకున్నప్పుడు మనం ఉద్యోగస్తులుగా మనం నడిపితేనే ఏదైనా. వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్పినారు, మారింది మేము ఓన్లీ కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ మీరే కదా అని. దాన్ని మనం కొంత సామరస్యంగా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగస్తులు పెద్ద పెద్ద బడ్జెట్ ఏం కాదు. ఈ 3 లక్షలు ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు 3 లక్షల బడ్జెట్ లో 50,000 అనేది ఎక్కడైనా మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాయి అనే దానికి కూడా కొంచెం కంపారిజన్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ అంతా రాకున్నా కూడా ఇక్కడ మనం ఇప్పుడు పిఆర్సీ అనేది 5 years దాటిపోయింది, ఇంకో 5 years సెకండ్ పిఆర్సీ కూడా దగ్గరకు వస్తుంది. దీనికి అసలు మనిషి మనం ఒక ప్లాన్ చేస్తే ఒకే దెబ్బకి అన్ని అయిపోతాయి, డిఏలు అయిపోతాయి, పిఆర్సీ అయిపోతుంది. పిఆర్సీ కనుక చేసుకోగలిగితే అన్ని కూడా అందులోనే క్లోజ్ అయిపోతాయి. అది భరత్ గారు మా ఆలోచన ఉంది. పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇచ్చే పరిస్థితి అనేది కాదు, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. ఎప్పటికైనా అంటే ఇస్తారు, 2025లో ఇస్తారు. ఎప్పటికైనా అది భారమే. ఎప్పటికైనా అంటే 2025లో ఇస్తారు, ఇబ్బంది లేదు, ఎలక్షన్ ముందు ఇవ్వచ్చు. అట్లని కాదు కానీ ఒక ప్లాన్ అయితే ఉండాలి కదా భరత్ గారు, దానికి ఇవ్వాలన్నా ఎలక్షన్ ముందు డిఏలు 5 కూడా ఇచ్చే పరిస్థితి. డిఏలు 5లో కనీసం 2-3 కూడా క్లియర్ చేయించుకునే పరిస్థితి లేదు కదా. ప్రతిసారి కోసం యుద్ధం చేయాల్సి ఆటోమేటిక్ గా బిఏలు ఎట్లాగ వస్తాయి కదా పిఆర్సీ ఇస్తే. జగదీశ్వర్ గారు లేరా? సో ఇప్పుడు అంటే డిఏ బదులు మీరు పిఆర్సీ గురించి ఫైట్ చేయాలంటారు, అంతేనా? అంతే కదా, పిఆర్సీ ఇస్తే అన్ని సమస్యల పరిష్కారం. పిఆర్సీ ఫిట్మెంట్ సంబంధించి తక్కువ ఒకవేళ వచ్చింది అనుకోండి, లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ లో 7.5% ఇచ్చారు ఫిట్మెంట్. దాని తగ్గట్టు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు పెరుగుతున్న రేట్లు, దానికి అనుకూలంగా ఇవన్నీ అనాలిసిస్ ఉంటాయి కదా భరత్ గారు, మీకు తెలుసు కదా. ఫిట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి, ఇప్పుడు ఇస్తున్న దాన్ని బట్టి, ఇస్తున్న శాలరీస్ బట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ లోకి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీ జేఏసీ కూడా మీరు కూడా నిర్ణయం తీసుకుంటున్నారా? తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఎంప్లాయీస్ తరపు నుంచి మనం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మీ దానిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా 100 సంఘాల పైగా ఉన్నాయి. వాళ్ళందరితో ఒక కన్సిడరేషన్ తీసుకొని, ఒక కాన్ఫిడరేషన్ వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయం అందరం కూడా ఉమ్మడిగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం అయితే పెరగలే పెద్దగా, జిఎస్టీ గ్రోత్ రేట్ లేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి. ల్యాండ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ రెవెన్యూ కూడా పెరగలేదు, ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ పెరగలేదు, ఆల్కహాల్ లిక్కర్ రెవెన్యూ మాత్రం పెరిగింది అంతే. మిగతావన్నీ కొంచెం డీ గ్రోతే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా అంతే ఉంది భరత్ గారు. ప్రపంచం అంతా అంతే లేదు, లేదు లచ్చిరెడ్డి గారు. నేను జిఎస్టీ గ్రోత్ రేట్ చెప్పమంటారా? లాస్ట్ మంత్ ప్రపంచం అంతా లేదు, వేరే రాష్ట్రాలు చాలా బాగున్నాయి జిఎస్టీ గ్రోత్ రేట్ లో. ఈ మంత్ జిఎస్టీ రేట్లు అన్ని రాష్ట్రాలు తగ్గినాయి చూడండి. ఈ మంత్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అది వేరే సంగతి, కానీ మీరు మార్చ్ చూస్తే కనుక జిఎస్టీ కలెక్షన్ సంబంధించి చాలా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చాలా బాగున్న స్టేట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎందుకంటే యుద్ధంతోనే దాదాపు గత 3 నెలల నుంచి జిఎస్టీ చాలా, యుద్ధం మొదలై 1 నెల 28 నుంచి మార్చి వరకు ఇప్పుడు కదా యుద్ధం మొదలైంది. ఓన్లీ ఫిబ్రవరి 28 నుంచి మార్చి ఆ నెల మొత్తం అయింది అంతేగా, తప్ప
మొత్తం ఏం కాలేదు, 2 లక్షల కోట్లు టచ్ అయింది మొన్న అవును. ఫస్ట్ టైం కేంద్ర లేదు, మనం ప్రభుత్వానికి చూడండి సంబంధించి ఒకసారి, జీఎస్టీ ఆదాయం. చాలా గవర్నమెంట్ కూడా ఆదాయాలు పెంచడానికి చాలా స్కీముల్ని కూడా ముందుకు తీసుకొస్తుంది. ఇండియాస్ టూరిజం గ్రాస్ కావచ్చు, జీఎస్టీ మీరు అన్నారు కదా, ఈ యుద్ధ సమయంలో కూడా హైయెస్ట్ 2 లక్షల కోట్లు టచ్ అయింది దేశవ్యాప్తంగా జీఎస్టీ ఫస్ట్ టైం ఇది. అది బిఫోర్ మంత్ మార్చి మంత్ చెప్తున్నా నేను, మార్చి ఒకటే నెల దేశవ్యాప్తంగా చెప్తా. దేశవ్యాప్త రెవెన్యూలో అద్భుతమైన గ్రోత్ రేట్ ఉంది. మనం కంపారిజన్ చేయటండి ఈ సంవత్సరానికి 2025 కి, ఈ రెండు కంపారిజన్ చేస్తే మనకి ఈ మంత్ లో తగ్గింది అనుకుంటే మనం తగ్గింది అనుకోవాలా. లాస్ట్ మంత్ కి ఆ మంత్ చూడొద్దు మనం. ఓకే నేను లాస్ట్ మంత్ అనట్లేదు, మార్చి పోలిస్తే, అంతకుముందు మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ జీఎస్టీ 2 లక్షల కోట్ల దాటింది ఫస్ట్ టైం. అవును. సో అది 2,06,4 కోట్లు, సిజిఎస్టీ 40,549 కోట్లు, ఎస్జిఎస్టీ 53,268 కోట్లు, ఐజిఎస్టీ 106,246 కోట్లు. అవును. సో అది గ్రోత్ రేట్ ఏం పెద్దగా కనిపించలేదు. ఓవరాల్ గా 2023-24లో యావరేజ్ మంత్లీ కలెక్షన్ 1.68 కోట్లు అయితే 2024-25లో 1.84 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 నుంచి 1.92 కోట్ల వరకు వచ్చింది. అండ్ దేశవ్యాప్తంగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 8.2% నమోదైంది జీఎస్టీ గ్రోత్ రేట్. బట్ వేరస్ తెలంగాణ ఆ విధంగా కనిపించలేదు. తెలంగాణ 3-4%, 5% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది, దేశ యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది. అంటే ఈ డాటా ప్రకారం చూస్తే, నేను ఇప్పుడు చూస్తున్న డాటా ప్రకారం ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ మనకి బాగా రిజిస్ట్రేషన్స్ మిగతా అన్ని కూడా నీకు చాలా గ్రోత్ రేట్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మిగతా ల్యాండ్ కూడా కొంత ఇప్పుడు ఈ వారితో కొంత ఎక్కువ కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా కొంత రేట్స్ వల్ల కూడా కొంత స్తబ్దతగా ఉంది ఇప్పుడు. పెరుగుద్ది అంటారు, పెరగడం వల్ల మీకు కూడా పెరుగుతుంది అంటారు, అంతేనా? అవును. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 2024-25లో జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 35,924 కోట్ల దగ్గరలో ఉన్నట్టు.